చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలులో ఒక అందమైన బాలుడు ఉన్నాడు. అతనే దావీదు. తన 8 మంది అన్నలతో బెత్లెహేములో నివసించేవాడు. దావీదు చిన్నవాడైనందున తన తండ్రి గొర్రెలను కాసేవాడు. పగలు రాత్రి వాటితోనే కాలం గడిపేవాడు. అదేమీ సులువైన పని కాదు. ఒక్కోసారి క్రూరమైన జంతువులు గొర్రెలను తినటానికి వచ్చేవి. కానీ దావీదు ధైర్యవంతుడు. గొర్రెలను మృగాల నుండి రక్షించేవాడు. అంతేకాదు, దావీదు అద్భుతంగా సితార వాయిస్తాడు. అది ఎంతలా అంటే మనసుకు హాయి ఇచ్చేంతగా. ఒకరోజు ప్రవక్త అయిన సమూయేలు దావీదు ఇంటికి వచ్చాడు. దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు అని దేవుడు చూపించాడు. కాబట్టి సమూయేలు దావీదును అభిషేకించాడు. ఇది ఇలా ఉండగా, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఇశ్రాయేలీయులకు పెద్ద చిక్కు ఎదురైంది. ఇశ్రాయేలీయుల శత్రువైన ఫిలిష్తీయులు వారితో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఫిలిష్తీయులలో ఒకడు చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేస్తూ, వాడు అందరికంటే ఎత్తుగాను అందరికంటే బలంగానూ ఉన్నాడు. వాడు రోజు నాతో యుద్ధము చేయమని ఇశ్రాయేలీయులకు సవాలు విసురుతున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అతన్ని చూడగానే భయపడుతున్నారు. అయితే దావీదు యుద్ధంలో ఉన్న తన అన్నలకు ఆహారం తీసుకొని అక్కడికి వచ్చాడు. సైన్యము భయపడ్డం చూసి దావీదు, నేను గొల్యాతుతో యుద్ధం చేస్తాను అన్నాడు. సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను రక్షిస్తాడు అని చెప్పి యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు. కానీ అది బాగా బరువైపోయింది. దాన్ని తీసి కేవలము వడిసెల తీసుకుని వెళ్ళాడు. గొల్యాతు బల్లెము ఈట తీసుకొని దావీదు మీదికి వెళ్ళగా, దావీదు ఒడిసెలలో రాయి పెట్టి గొల్యాతు నుదుటి మీద గురి చూసి కొట్టగానే వాడు కింద పడిపోయాడు. ఇశ్రాయేలీయులందరూ దాన్ని చూసి సంతోషించారు. మనకు ఎలాంటి సమస్య ఎదురైనా దేవుడు తోడుగా ఉంటే దాని మీద మనము విజయం సాధిస్తాం. దీనికి దావీదు జీవితం ఒక చక్కటి ఉదాహరణ.